బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓడ్యానే గిరిజాదేవి. అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు 11వ శక్తిపీఠాదేవిగా అలరారుతోంది. ఓడ్రదేశే భువనేశ గిరిజానామ సంస్థిత పాలికాకిల లోకానం పల్లవారుణ సాన అంటూ ఆ అమ్మవారిని విశేషంగా స్తుతిస్తూ ఉంటారు. సతీదేవి దేహాంగాలలో ఒక భాగం పడిన ఈ ప్రాంతమే శక్తిపీఠంగా వెలసింది. ఓడ్యానము అంటే ఓడదేశము, అంటే ఇప్పటి ఒరిస్సా దేశం. ఈ రాష్ట్రంలో కటక్ సమీపంలో వైతరణి నది ఉంది. ఈ నదీ తీరంలో వైతరణి అనే గ్రామం కూడా ఉంది. ఇది ఇప్పటి జాజ్పూర్ రోడ్కి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైతరణి అనేది జీవి శరీరం వదిలాక ముందు న్యాయ నిర్ణయం కోసం యమలోక ప్రయాణం చేసేటప్పుడు దారిలో వచ్చే నది. ఇక్కడి వైతరణి ఆ అంశతో జన్మించింది కనుక ఈ నది పిండ ప్రదానాలకు, పితృదేవతార్చనలకు ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి. సతీదేవి యొక్క నాభిస్థానం ఈ వైతరణి నదీ తీరంలో వైతరణి గ్రామంలో పడటం చేత అది మహాక్షేత్రమైంది. ఈ శక్తిపీఠాన్ని గిరిజాపీఠంగా మహర్షులు గుర్తించారు. ఈనాటి స్థానికులు ఈమెను బిరిజాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. విరజా నదీ తీరంలో ఉండటం చేత బిరుజాదేవి, బిరజాదేవి అని స్థానిక భాషలలో కాస్త మార్పు చెందటమే దీనికి కారణం. ఇక్కడి గిరిజాదేవి ఈనాటి త్రిశక్తి రూపిణిగానే ప్రజలను ఆదుకుంటుంది, అనుగ్రహిస్తోంది. వైతరణి నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహ విష్ణుమూర్తి ఆలయం ఉండటం ఇక్కడి విశేషం. గిరిజాదేవి ఆలయం ఒరిస్సాలోని కటక్ పట్టణానికి దగ్గరలో వేంచేసి ఉన్న అమ్మవారు గిరిజాదేవి శక్తిపీఠమై అలరారుతుంది. ఈ ప్రదేశానికి ఓడ్గాపురి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఆ అమ్మవారు పితృదేవతల అనుగ్రహం, పితృదేవతలకు ఉత్తమ లోకాల్ని అందించడమే కాకుండా ప్రతి ఒక్క జీవి వంశాభివృద్ధికి కూడా విశేషంగా అనుగ్రహిస్తుంది అన్నది ప్రతీతి. మరి ఆ అమ్మవారి గిరిజాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కూడా అక్షయంలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.